ఐపీఎల్లో కప్పు కొట్టడానికి ప్రతి టీం కూడా తనదైన రీతిలో కసరత్తులను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే ఈసారి తప్పకుండా ప్రతి టీం కూడా కప్పు కొట్టాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లుగా అర్థమవుతుంది. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా కప్పు కొట్టి 5వసారి ఐపీఎల్ కప్పు గెలుచుకున్న టీంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే చెన్నై టీంలో ప్రస్తుతం ధోని కెప్టెన్గా ఉన్నాడు. ఇక ఈ సీజన్నే ధోనికి లాస్ట్ సీజన్ కాబోతుందంటూ పలువురు క్రికెటర్లు, మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ధోని ఈ సీజన్లోనే రిటైర్ అవ్వాల్సింది. కానీ టీంకి సరైన కెప్టెన్ లేకపోవడం వల్ల ధోని ఈ సీజన్ ని కంటిన్యూ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సీజన్ లో ధోని రుతురాజ్ గైక్వాడ్ కి కెప్టెన్సీ ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ చేత కెప్టెన్సీ చేయించబోతున్నట్లుగా తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజానికి ధోని కెప్టెన్ గానే కాకుండా మంచి క్రికెటర్ గా, మంచి ఫినిషర్ గా కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు గైక్వాడ్ కెప్టెన్సీలో ధోని ప్లేయర్ గా ఆడుతాడు అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి. ధోని ప్లాన్ ప్రకారం గైక్వాడ్ని ఇప్పుడు కెప్టెన్సీ చేసి 2025వ సీజన్ నుంచి ఫుల్ టైం కెప్టెన్ గా తనని నియమించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని మ్యాచ్లకు ధోని కెప్టెన్సీ చేస్తాడు. మిగతా కొన్ని మ్యాచ్లకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా మ్యాచ్లను నడిపించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ధోని ప్లాన్ ప్రకారం గైక్వాడ్ కెప్టెన్ గా క్లిక్ అయితే మాత్రం తనని ఫుల్ టైం కెప్టెన్ గా వచ్చే సంవత్సరం 2025 నుంచి కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ధోని అనుకున్నట్టుగా గైక్వాడ్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలుస్తాడా లేదా అనేది తెలియాలంటే 2024 ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే.